హాయ్ అండి, వెల్కమ్ టు మా ఇంటి రుచులు. ఈరోజు ఈ వీడియోలో బంగాళాదుంప వేపుడు రుచిగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. బంగాళాదుంప వేపుడు అనేది పిల్లల నుంచి పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, ప్రతి వాళ్ళకి ఎంత ఇష్టం అంటే అంత ఇష్టంగా తింటారు. మనందరికీ తెలిసిందే. దీన్ని చిన్న చిన్న ట్రిక్స్ ఫాలో అయితే మంచిగా క్రిస్పీగా వస్తుంది. అదే ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మనకు కావాల్సిన బంగాళదుంపలు తీసుకొని వాటిని చెక్కు తీసేసుకోవాలి. ఇలా పొట్టు తీసుకున్న బంగాళదుంపలన్నిటిని బాగా మట్టి లేకుండా కడుక్కోవాలి. ఇలా 2-3 సార్లు మట్టి లేకుండా బాగా కడుక్కొని ఈ నీళ్ళనన్నీ వంపేసుకొని ఈ బంగాళదుంపలకి తడి లేకుండా చూసుకోవాలి. అదే మెయిన్ ఇక్కడ. ఇలా నీళ్లు లేకుండా బాగా వడగట్టుకొని ఒక పొడి గుడ్డు మీద పెట్టేసి తడి లేకుండా వీటిని కొంచెం సేపు 1-2 నిమిషాలు ఆరబెట్టుకోవాలి. తడి ఉంటే అతుక్కుపోయి ముద్ద ముద్దగా వస్తుంది, ఫ్రై చక్కగా రాదు. అందువల్ల తడి లేకుండా వీటిని ఒక గుడ్డ మీద పెట్టేసి ఒక్కసారి ఇట్లా పొడి చేసేసి అప్పుడు తరుక్కోవాలి. ఇలా మొత్తం చాలా పొడిగా అయిన తర్వాత వీటిని సన్నగా ముక్కలుగా చేసుకోవాలి. ఇలా అన్ని ముక్కలు తరుక్కున్న తర్వాత పొయ్యి మీదకి నాన్ స్టిక్ ప్యాన్ కానీ బాండీ కానీ ఏదైనా సరే అండి, కొంచెం మందంగా ఉంటే అడుగంటకుండా మాడకుండా చక్కగా వస్తుంది. ఇట్లా తీసుకొని పొయ్యి వెలిగించి హై ఫ్లేమ్లో పెట్టేసి దానిలోకి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయాలన్నమాట. ఆయిల్ వేసి వెంటనే ముక్కలు వేయకూడదు, అతుక్కుంటాయి. వెంటనే వేస్తే బాగా నూనెని చక్కగా కాగనియ్యాలి. ఇలా ఒక 2-3 నిమిషాలు బాగా హై ఫ్లేమ్ లో కాగనిచ్చి నూనె చిందులు పడతాయి కాబట్టి తగ్గించుకొని మనం ముందరగా తరిగి పెట్టుకున్న ఈ బంగాళదుంపల్ని వేయాలి. ఇప్పుడు మళ్ళీ హైలో పెట్టుకోవాలి. ఎక్కువ కదిలించకుండా ఒక్కసారి పైకి కిందకి తిప్పేసి హై ఫ్లేమ్ మీదనే వీటిని వేయించాలి. ఒక 2-3 నిమిషాలు ఇట్లానే వేగనియాలి. ఒక 2-3 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి మళ్ళీ తిప్పుకోవాలి. ఊరికే అదే పనిగా తిప్పుతూ ఉండొద్దండి, అంటుకుపోతాయి. అది ఒకదానికి ఒకటి అతుక్కుపోయి ముద్ద ముద్ద అవుతుంది. ఇలా ఒక్కసారి పైకి కిందకి పైకి తిప్పేసుకొని మళ్ళీ కొంచెంసేపు వేగనియాలన్నమాట. ఇలా మళ్ళీ ఒక 2-3 నిమిషాలు అయిన తర్వాత ఇలా తిప్పేసుకోవాలి. మొత్తం కూడా కొంచెం ఎర్రగా వేగేదాకా ఇలా 2 నిమిషాలకు ఒకసారి తిప్పుతూ ఉండాలి. ఇదండి, ఒక 10 నిమిషాలకి చక్కగా అన్ని ఇలా విడివిడిగా ఎర్రగా ఫ్రై అయ్యేవి చక్కగా వేగిన తర్వాత దీనిలోకి ఉప్పు, 1 స్పూన్ కారం వేసుకొని బాగా తిప్పేసేయాలి. చూడండి, ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఎంతో రుచికరమైన క్రిస్పీగా ఉండే పొటాటో ఫ్రై రెడీ. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. వేడి వేడి అన్నంలో తింటే ఎంతో బాగుంటుంది. ఈ చిన్న చిన్న ట్రిక్స్ పాటిస్తే పొటాటో ఫ్రై ముద్దగా రాకుండా క్రిస్పీగా చక్కగా వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ లో చెప్పండి. ఇలాంటి ఎంతో మంచి వీడియోల కోసం నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.